వెల్కమ్ టు మెగా 9 టీవీ. సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించారు. కూటమి ఏడాది పాలనతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వన్ టైం ఎమ్మెల్యేలు, ఎంపీలుగా మిగిలిపోవద్దని, నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. తానే స్వయంగా రోజుకు 4 ఎమ్మెల్యేలతో సమావేశం అవుతానని, అందరి జాతకాలు తన దగ్గర ఉన్నాయని పరోక్షంగా హెచ్చరించారు. నియోజకవర్గాల్లో కార్యకర్తల నుంచి చెడును కూడా పట్టించుకోవాలని కూడా సూచించారు. అయితే ఆ సమావేశం తర్వాత సోషల్ మీడియాలో ఓ మెసేజ్ బాగా వైరల్ అవుతోంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ ఎమ్మెల్యేలకు 10 సూత్రాలు చెప్పారని, గోల్డెన్ వర్డ్స్ బై పెమ్మసాని అంటూ సోషల్ మీడియాలో 10 సూత్రాలను వైరల్ చేస్తున్నారు. ఈ 10 సూత్రాలు పాటిస్తే రాజకీయాల్లో తిరుగు ఉండదు, ఎన్నికల్లో గెలుపు ఖాయం అనే రేంజ్ లో ప్రచారం చేస్తున్నారు. ఆ 10 సూత్రాలు అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. టీడీపీ ఎమ్మెల్యేలకు పెమ్మసాని చెప్పిన 10 సూత్రాలు ఈ విధంగా ఉన్నాయి. నిస్వార్థంగా కార్యకర్తని పేరు పెట్టి పిలిస్తే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్లా ఫీల్ అయ్యి జీవితాంతం పార్టీకి సేవ చేస్తాడు. ఇక రెండవది, ఒక విద్యా సంస్థలో మా పిల్లలకి ఒక సీటు ఇప్పించు అని వస్తారు. అది చేయాలి, అది మన బాధ్యత. అలాగే మూడవది, నా పొలంలో సర్వే నంబర్ తప్పు పడింది, అది సరిచేయించండి అని వస్తారు. స్పాట్ లో ఎంఆర్ఓకు ఫోన్ చేసి చెబితే త్వరగా ఫాస్ట్ గా పని అవుతుంది. నాలుగవది, మా వాడికి జాబ్ కావాలి అని వస్తాడు కార్యకర్త. ఆ ఆఫీస్ లో ఖాళీ ఉంది అని చెబితే నిజంగా అక్కడ ఖాళీ ఉంటే అది మన ఆఫీసర్ ద్వారా ఫాలో అప్ చేయించి జాబ్ లో పెట్టించాలి. ఐదవది, ప్రతిదానికి లెటర్ ఇవ్వకూడదు, అది పని అయ్యేటట్టు ఉంటేనే లెటర్ ఇవ్వాలి. ఆరవది, ముఖ్యంగా పార్టీ కోసం నిస్వార్థంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉన్న నాయకులు వచ్చినప్పుడు వెయిట్ చేయించకుండా డైరెక్ట్ గా కలవాలి. ఆ విధంగా మన స్టాఫ్ ను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఏడవది, చాలా వరకు మనం చేయగలం, ఒకవేళ చేయలేకపోతే ఇది అవ్వదని గట్టిగా క్లారిటీగా చెప్పేసేయాలి. ఎనిమిదవది, మన పిఏల పెత్తనం తగ్గినప్పుడు మన విలువ పెరుగుతుంది. తొమ్మిదవది, కోవట్లను గుర్తించలేనప్పుడు మన పదవి మునిగిపోయే పడవ లాంటిది. పదవది, ఎలక్షన్ టైంలో మనతో ఉన్నవాళ్ళు ఈ రోజు మన పక్కన లేనప్పుడు మనం పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే వారి శ్రమే కదా ఈ రోజు మనకి ఈ హోదా. ఇలా 10 సూత్రాలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కొందరు తెలుగు తమ్ముళ్ళు. నిజంగా పెమ్మసాని చంద్రశేఖర్ ఇదంతా చెప్పారా అనేది క్లారిటీ లేదు. కొందరు తెలుగు తమ్ముళ్ళు మాత్రం ఈ 10 సూత్రాలను పాటించడం కష్టమని తేల్చేశారు.